మనం ఈ మధ్య కాలంలో కొన్ని న్యూస్ చూస్తూ వస్తూ ఉన్నాం. ఒక న్యూస్ ఏంటంటే, ఒక ఆవిడ అమెరికాలో అనారోగ్యంతో చనిపోయింది. ఒక మనిషి చనిపోయాడు అనటానికి గుర్తు ఏంటండి? చనిపోయాడు అనటానికి చేయి పట్టుకొని నరాన్ని చూస్తాం, గుండె పనిచేస్తుందా లేదా అని చూస్తాం. తర్వాత ఇంకేం చేస్తారు? శ్వాస చూస్తాం. ఇంకా ఏం చూస్తారు? అమెరికా లాంటి పెద్ద ఆ ఊర్లో అయితే, ఆ కంట్రీస్లో మెదడు కూడా చూస్తారంట. మెదడు పనిచేస్తుందా లేదా అనేది. మెదడు కూడా మనం చనిపోయిన తర్వాత కొన్ని సెకండ్స్ పనిచేస్తుందంట. అది కొన్ని సెకండ్స్ పనిచేస్తూనే ఉంటుంది. అట్లాంటి సమయంలో ఆవిడ కూడా ఆ విధంగా అన్నీ చూశారు. మెదడుని చూశారు, అది పని చేయట్లేదు. హార్ట్ని చూశారు, అది పని చేయట్లేదు. నరాలు చూశారు, అది పని చేయట్లేదు. కాబట్టి మనిషి చనిపోయింది అనుకున్నారు. అనిపోయిన తర్వాత దాదాపు 8 నిమిషాల తర్వాత ఆవిడ బతికిందంట. బ్రతికిన తర్వాత ఆవిడని అడిగారు, అమ్మా నువ్వు చనిపోయావు కదా, ఏం జరిగింది అని. ఆవిడ చెప్పిన మాటలు ఏమని చెప్తా వచ్చిందనంటే, నేను చనిపోయిన తర్వాత నాకు ఒక స్వరం వినపడింది, వస్తున్నావా అనేది, రెడీనా అనే స్వరం వినపడిందంట. ఇంకా తన ఆత్మ తనలో నుంచి బయటికి రావటం తను అర్థం చేసుకుంది. తర్వాత ఇంకొక ఆవిడ కూడా ఈ మధ్య కాలంలోనే నేను చూస్తూ ఉన్నప్పుడు ఆవిడ కూడా చనిపోయి 28 నిమిషాలు అయిందంట. తర్వాత మళ్ళీ బ్రతికిన తర్వాత ఆవిడ కూడా కొన్ని చనిపోయిన తర్వాత నాకు ఈ విధంగా జరిగింది, ఏదో చీకట్లో వెళ్ళిపోతున్నట్లు నాకు అనిపిస్తూ ఉంది అనేది తను చెప్తా వచ్చింది. వీటన్నిటిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అనంటే, మనం చనిపోయిన తర్వాత మన ప్రాణము మనలో నుంచి, లేకపోతే మన ఆత్మ మనలో నుంచి బయటికి రావటం అనేది మనకు తెలుస్తుంది. తర్వాత చనిపోయిన తర్వాత కూడా మరలా ఇంకొక జీవితం ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. చాలామంది అట్లా చనిపోయి తిరిగి బ్రతికిన వాళ్ళు కొంతమందిని వాళ్ళ యొక్క జీవితం చెప్తా ఉన్నప్పుడు, చనిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు చాలా విషయాలు ఈ విధంగా చెప్తా వచ్చారనమాట. కొంతమంది ఏమంటా ఉన్నారు అనంటే, మేము చనిపోయిన తర్వాత మాలో నుంచి మా ప్రాణము లేకపోతే మా ఆత్మ బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా తెలిసిద్దంట. వాళ్ళకి చూస్తూనే ఉంటారు, ఆలోచిస్తూనే ఉంటారు. చనిపోయిన తర్వాత కూడా మన ఆత్మ అంటే ఆలోచిస్తుంది. అర్థమైందా? చనిపోయిన తర్వాత మన ఆత్మ ఆలోచిస్తుంది అంట. ఎక్కడుందో చెప్పండి? బైబిల్లో ఉంది కదా. ఏమన్నా ఆలోచిస్తూ ఉన్నారు? ఎవరైనా ఉన్నారా బైబిల్లో? ధనవంతుడు ఏం చేస్తూ ఉన్నాడు? ధనవంతుడు లాజరు. ధనవంతుడు ఏం చేస్తూ ఉన్నాడు అక్కడ? ఒక కోరిక కోరుతూ ఉన్నాడు కదా. మనందరికీ తెలిసిందే. మా అన్నదమ్ముల దగ్గరికి, మా సహోదరులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని, వెళ్ళటానికి ఎవరినైనా పంపించండి అని మనం చూస్తూ ఉంటాం. అయితే మనం చనిపోయిన తర్వాత మనం ఆలోచిస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. శారీరకంగా మనం ఇక్కడ చూడకపోయినా ఆత్మ అనేది మనకుంది. మనం చనిపోయిన తర్వాత అవన్నీ మనం జరిగేవన్నీ మనం చూడగలుగుతాం అనేది ఈ మధ్యకాలంలో నేను ఆ న్యూస్లో చదువుతూ ఉన్నానన్నమాట. అయితే నేను ఈ దినాన ఏం చెప్దాం అనుకుంటా ఉన్నామంటే, మన దేవుడు ఎటువంటి దేవుడు అనేది మనం చాలాసార్లు వినుంటాం. ఆయన యొక్క గుణాలని మనం చాలాసార్లు వినుంటాం కదా. ఆయన గుణాలు ఏమేంటి అండి? ఏమేమి ఉన్నాయిందా? పాట పాడాం, ఒక ఫస్ట్ పాట. ఏమున్నాయి గుణాలు అయ్యి? అక్కడ ఏం రాయబడి ఉన్నాయి? దేవుడు ఎటువంటి వాడని. ఫస్ట్ పాట ఏం పాట పాడాం మనం? శరణం కదా. తీయండి ఒకసారి, పాట తీయండి. ఏమేమి ఉన్నాయి దేవుని యొక్క గుణాలు? ఫాస్ట్గా చెప్పండి. పాట సంఖ్య ఎంత? 96. ఏమున్నాయి అక్కడ? ఫాస్ట్గా చెప్పాలి. ఆయన ఎటువంటి వాడంట? పాపరహితుడు, దయామయుడు, సాత్వికుడు, సత్యవంతుడు, సృష్టికర్త,
శ్రేష్ఠుడు, అంతే కదా. ఇవన్నీ ఉంటా ఉన్నాయి. ఇంకా మనం చూసుకోవాలంటే చాలా ఉంటాయి. కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడని కదా, ఇవన్నీ మనం చూస్తాం. అవన్నీ దేవుని గురించిన కొన్ని గుణాలు. అయితే దేవుని గురించిన ఇంకొక గుణం ఏంటి అని అంటే, దేవుడంట ఆనందించే దేవుడు. ఆనందిస్తాడా దేవుడు? సంతోషిస్తాడా మనం నమ్ముకున్న దేవుడు? దేన్ని బట్టి సంతోషిస్తాడు ఆయన? దేన్ని బట్టి ఆనందిస్తాడు? ఆయన ఆనందించడం వల్ల మనకి ఉపయోగం ఏంటి అనేది మనం ఇది నాన్న చూసుకుందాం. దాన్ని బట్టి మనము దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉందాం. కీర్తన గ్రంథం 35వ అధ్యాయము. కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 35వ అధ్యాయము 27వ వచనం. దేవుడంట ఆనందిస్తాడంట. దేన్ని బట్టి ఆనందిస్తాడో అక్కడ చెప్పబడతా ఉంది. 35వ అధ్యాయం 27వ వచనం. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడునుగాక అని వారు నిత్యము ఏం చేస్తారంట? పలుకుదురు. దేవుడు ఎవరి విషయంలో ఆయన ఆనందిస్తాడంట? తన సేవకుని చూసి ఆనందిస్తాడనుందా? ఏం చూసి ఆనందిస్తాడంట దేవుడు? తన సేవకుని యొక్క క్షేమాన్ని చూసి దేవుడు ఆనందించే దేవుడుగా ఉంటా ఉన్నాడు. వారు నిత్యము పలుకుదురుగాక అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. మనం నమ్ముకున్న దేవుడు ఎటువంటి దేవుడు అని అంటే, మనల్ని చూసి ఆనందిస్తాడు. చూడటంలో ఒక విధం ఏంటి అని అంటే, మనం క్షేమంగా ఉంటే ఆయన ఆనందిస్తాడు. మనం క్షేమంగా లేమనుకోండి, ఆనందిస్తాడా? ఈ మాటను బట్టి ఆనందించడేమో అనుకుంటా ఉన్నాను. దేవుడు మన క్షేమాన్ని బట్టి దేవుడు ఆనందించే దేవుడుగా ఉన్నాడు అనేది మనం చూస్తాం. తర్వాత ఇదే కీర్తన గ్రంథం 147వ అధ్యాయంలో, కీర్తన గ్రంథం 147వ అధ్యాయము 11వ వచనం. 11వ వచనం ఎవరైనా తీసిన వాళ్ళు చదవచ్చు. 11వ వచనం. ఆయన ఇంకా దేని విషయంలో ఆనందిస్తాడు లేకపోతే సంతోషిస్తాడు అనేది పర్యాయ పదాలుగా ఉంటా ఉన్నాయి. ఇంగ్లీష్లో అయితే ప్లెజర్ అని ఉంటుంది, జాయ్ అని ఉంటుంది, రిజాయిస్ అని ఉంటుంది, తర్వాత గ్లాడ్నెస్ అనే ఆ పర్యాయ పదాలు ఇంగ్లీష్లో ఉంటాయి. తెలుగులో అయితే మనకి సంతోషము, ఆనందము అనే మాటలు మనకు కనబడతా ఉంటాయి బైబిల్లో. అయితే ఇక్కడ ఎవరిని చూసి దేవుడు ఆనందిస్తాడంట? తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృపకు కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవుడు ఇంకా ఎట్లా ఆనందిస్తాడు అని అంటే, ఎవరి యందు అని మనం చూస్తూ ఉంటే, తన యందు భయభక్తులు గల వారి అట్లా మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే అది చూసి దేవుడు ఆనందిస్తాడంట. తన కృప కోసం కనిపెట్టుకుంటా ఉంటే, తన కృప కోసం మనం కనిపెట్టుకుంటా ఉంటే దేవుడు ఆనందించే దేవుడుగా ఉంటా ఉన్నాడు అనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇంకా దేవుని ఇంకా ఎట్లా ఆనందిస్తాడు అని అంటే, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. అక్కడంట ఆయన ఇంకా ఆనందిస్తాడంట. ఎట్లా సంతోషమంట? ఆ 18:23 ఓకే. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రము సంతోషము కలుగున,
వారు ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇంకా ఎవరిది విషయాల్లో దేవుడు సంతోషంగా ఉంటాడు అని అంటే ఎవరి విషయాల్లో? మంచోడి విషయమా దుష్టుని విషయమా ఇక్కడ మాట్లాడుతుంది? దుష్టుడి విషయమై మాట్లాడుతూ ఉన్నాడు కదా. దుష్టులు అంటే చాలా పాపాలు చేస్తూ ఉంటారు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఇతరులకి జరిగేటట్లు చూస్తూ ఉంటారు. అటువంటి దుష్టుని విషయంలో దేవుడు మాట్లాడుతూ వాళ్ళు కూడా ఎట్లా ఉంటే దేవుడికి సంతోషమంట? ఏమనుంది ఇక్కడ? తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. దేవుడంట దుష్టుల విషయాల్లో కూడా సంతోషపడతాడు. ఎట్లా అంటే వాళ్ళ యొక్క ప్రవర్తనని దిద్దుకొని ఆయన వైపు తిరిగినప్పుడు దేవుడు సంతోషించే దేవుడుగా ఉన్నాడు అనేది మనం చూస్తూ ఉంటాం. దేవుడంట ఆనందపడి, ఇంకోటి ఏంటంటే ఇవంతా దేవుడు సంతోషిస్తూ ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడని మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు సంతోషపడి ఏం చేస్తాడంట? మనకేం చేస్తాడు? తల్లిదండ్రులు మనం చూస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు పిల్లలు ఏది అడిగినా ఏం చేస్తారు? ఇస్తాం. ఇవ్వటానికి కష్టమైనా కానీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం కదా. దేవుడు కూడా సంతోషంగా ఉన్నాడు అంటే ఏం చేస్తాడు అనేది మనం చూద్దాం. మనకేం చేస్తాడు అనేది చూస్తూ ఉంటే ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 15వ వచనం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 15వ వచనం. ఏం చేస్తాడంట మనకి? అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనులలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. దేవుడు ఏం చేశాడంట? ప్రేమించాడు ఇశ్రాయేలీల్ని, వాళ్ళ యందు ఆనందపడ్డాడు. ఏం చేస్తూ వచ్చాడు వాళ్ళని? ఇక్కడ రాసిన దాన్ని బట్టి వాళ్ళని ఏర్పరచుకున్నాడంట. దేవుడు మన జీవితాల్లో కూడా మనం చూస్తూ ఉంటే మనము జ్ఞానవంతుల బైబిల్లో ఉంటుంది కదా, జ్ఞానవంతుల్ని ఏర్పరచుకోలేదు. ఎవరిని ఏర్పరచుకున్నాడంట? వెర్రివారిని, బలహీనుల్ని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని ఆయన ఏర్పరచుకున్నాడని చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలీయుల జీవితాల్లో కూడా మనం చూస్తూ ఉంటే ఒకానొక సందర్భంలో దేవుడు అంటాడనమాట, మీరు లోకములో ఉన్న వాళ్ళకంటే గొప్ప వాళ్ళని నేను ఎంచుకున్నానా మిమ్మల్ని? కాదు, కానీ మీరు అందరికంటే అల్పులైనప్పటికీ, జనులుగా కొంచెంగా ఉన్నప్పటికీ నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానని ఆ యొక్క దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడనమాట. మన జీవితాల్లో కూడా మనం చూస్తూ ఉంటే మనం దేంట్లో గొప్పవారమండి? ఒకసారి మనం లోకానికి మనం చూసుకుంటా ఉంటే దేంట్లో గొప్పవారమని దేవుడు మనల్ని, నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు? జ్ఞానంలోనా? ధనములోనా? దేంట్లో గొప్పవారం మనం కదా? దేంట్లో గొప్పగా లేము కదా. అందంలోనే అంటారా? నాలాగా అందంగా ఉన్నారా కదా? అందం చూసి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడా? లేదు, లేదు. అట్లా దేనికి పనికిరాని వాళ్ళని, త్రోసివేయబడిన వారమైన మనల్ని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకని ఇక్కడ అంటా ఉన్నాడు కదా, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. కారణం ఏంటి? ఆయన మన యందు మనల్ని ప్రేమించాడంట, మనని యందు ఆనందపడి అని ఉంటుంది కదా. ఇంకా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే ఇదే ద్వితీయోపదేశకాండంలో 30వ అధ్యాయంలో 10వ వచనం, 30:10. ఇంకా ఆనందించి ఆయన ఏం చేస్తాడంట? 30వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తూ ఉంటే గైకొని
నీ నీ దేవుడైన యెహోవా మాట విని ఆ, ఉమ్, ఉమ్, మళ్ళునప్పుడు ఆ, యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు మళ్ళును. దేవుడు ఏం చేస్తాడంట? ఆయన ఆనందించి ఏం చేస్తాడు? ఏమనుంది ఇక్కడ? మేలు చేస్తాడంట. ఆయన మన జీవితంలో మనల్ని చూసి ఆనందించినప్పుడు మేలు చేస్తాడు. ఇంకోటి ఏం చేస్తాడంట? మన వైపు మల్లును అని ఉంటుంది. మనం పాపం చేస్తే ఆయన వ్యతిరేకంగా తిరుగుతాడు. చాలా సందర్భాల్లో ఉంటుంది. మనం పాపం చేసామనుకోండి, పాపం చేసినప్పుడు మనకి వ్యతిరేకంగా ఉంటాడు, వ్యతిరేకంగా తిరుగుతాడు. తర్వాత మనం ఎప్పుడైతే ఆయన వైపు మనం చూసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన వైపు మల్లుతాడంట. అందుకనే ఇక్కడ రాయబడతా ఉంది, ఆయన ఆనందించి మన వైపు తిరుగుతాడు. తర్వాత మన జీవితంలో ఆయన ఆనందించినప్పుడు మన జీవితాల్లో మేలులు చేసే దేవుడుగా ఉన్నాడు అనేది మనం చూస్తూ ఉంటాం. ఇంకా దేవుడు ఆనందించి ఇంకా ఏం చేస్తాడంట? బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీ యందు దేవుడు ఆనందించి నిన్ను ఈ విధంగా చేశాను అని ఉంటుంది. ఎవరి గురించి మాట్లాడారు? అది ఎవరి గురించి అయినా ఉందా? ఒకటో రాజుల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. 10వ అధ్యాయం 9వ వచనం. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవా స్తోత్రము కలుగునుగాక. దేవుడు ఏం చేశాడంట? ఎవరి యందు ఆనందించాడంట దేవుడు? అక్కడ రాయబడి ఉంది. ఎవరి యందు చెప్పండి? ఎవరి యందు? ఇశ్రాయేలీయుల యందా? ఎవరి యందు? దావీదు యందు. అక్కడ రాయబడి ఉంటుంది, నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించాడంట. దేవుడు ఒక మనిషి జీవితంలో ఆనందించాడు అనంటే దేవుడు ఏదో ఒక అభివృద్ధిని మన జీవితాల్లో తీసుకొస్తాడు కదా. తల్లిదండ్రుల విషయంలో కూడా అంతే కదా. వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారంటే బిడ్డలకి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా. దేవుడు కూడా ఏం చేస్తాడు అనంటే మనల్ని చూసి ఆనందించాడంటే మన జీవితాన్ని వర్ధిల్లజేస్తాడు. ఇక్కడైతే దావీదుని చూచి ఆనందిస్తే ఏం చేస్తూ వచ్చాడండి? ఏం చేస్తూ వచ్చాడు? రాజుగా చేస్తూ వచ్చాడంట కదా. దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు అటువంటి దేవుడుగా ఉన్నాడు అనేది మనం చూస్తాం. ఇంకా మనం ఏ విషయాల్లో మనం ఎక్కువగా సంతోషిస్తూ ఉంటాం? ఒకవేళ మనం ఆరాధించాలనుకోండి దేవుణ్ణి, ఎప్పుడు ఆరాధించడానికి ఇష్టం వస్తుంది? ఎప్పుడు వస్తుంది చెప్పండి? మనం దేవుని ఆరాధించాలి అనుకున్నాం అనుకోండి, వర్షిప్ చేయాలనుకున్నాము, ఎప్పుడు ఏ సందర్భాల్లో ఉన్నప్పుడు మనం దేవుని ఆరాధిస్తూ ఉంటాం, ఇష్టపడతాం? ఎప్పుడు? ఏ సందర్భాలలో? మేలు జరిగినప్పుడు, మనం సంతోషంగా ఉన్నప్పుడు, మన జీవితము ఆనందంగా ఉన్నప్పుడు, మనం అనుకుని అన్నీ జరిగినప్పుడు మనం దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడతాం. కానీ చాలాసార్లు మనం చూస్తూ ఉంటే ఒక ఆయన అంటూ ఉన్నాడు, 2వ కొరింథీయులు రాసిన పత్రికలో మనందరికీ తెలిసిన భాగమే, 2వ కొరింథీ 12వ అధ్యాయం 10వ వచనం. ఎవరైనా తీసిన వాళ్ళు బిగ్గరగా చదవండి. నేనెప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడును కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందల్లోనూ
ఇబ్బందుల్లోనూ, హింసలలోనూ, ఉపద్రవములను నేను సంతోషించుచున్నాను. ఈ సందర్భాల్లో మనం ఉన్నప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడతామా? హృదయపూర్వకంగా. మనకేదైనా చిన్న బాధ కలిగిందనుకోండి, మనం ఇష్టపడం కదా. చిన్న ఏదైనా అననుకూల పరిస్థితులు మనకు వచ్చినాయి, మన కుటుంబాల్లో ఉన్నాయి, మనం ఇష్టపడతామా? డబ్బులు లేని సందర్భాలు ఉంటాయి, ఒక్కొక్కసారి అప్పుల్లోకి వెళ్తాం, మనం ఇష్టపడతామా? అనారోగ్యం వస్తుంది, హాస్పిటల్లో ఉంటాం, లేకపోతే బెడ్ మీద ఉంటాం, ఇష్టపడతామా? ఇష్టపడం. చాలాసార్లు మనం హృదయపూర్వకంగా ఆరాధించడానికి ఏదో ఆరాధిస్తామేమో, కానీ హృదయపూర్వకంగా ఆరాధించాలి అని అంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు ఆరాధిస్తాము. అయితే ఈ యొక్క పౌలు అంటా ఉన్నాడు, ఏమని అంటా ఉన్నాడండి? ఎటువంటి సందర్భంలోనంట తను ఆరాధిస్తుంది, సంతోషిస్తూ ఉన్నాడు, ఎటువంటి సందర్భాల్లో అని ఇక్కడ చెప్తా ఉంటే, నిందలలో, ఇబ్బందులలో, హింసలలో, ఉపద్రవములో నేను సంతోషిస్తూ ఉన్నాను అన్నాడు. ఇవన్నీ ఆయనకి ఎందుకు వచ్చినాయి? నిందలు వచ్చినాయి, బలహీనతలో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉంటా ఉన్నాడు. ఎందుకు వచ్చినాయి? ఇక్కడ చూస్తూ ఉంటే క్రీస్తు నిమిత్తము కదా. క్రీస్తు నిమిత్తం. నేను ఈ మధ్యకాలంలో ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుని కోసం ఏం చేశాను నేను? ఈ వాక్యం నేను చదువుతూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంది, దేవుని కోసం ఏం చేశాను? ఏమైనా ఇబ్బందుల్లో వెళ్ళానా? నష్టపోయానా? ఏమైనా మనంతటికి మనం తెచ్చుకున్న నష్టాలే ఎక్కువ ఉంటాయి. దేవుని కోసం కష్టపడినవి, దేవుని కోసం నష్టపోయినవి, దేవుని కోసం ఇబ్బందుల్లో వెళ్ళిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒక వ్యక్తి ఒకసారి ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ తను అంటా ఉన్నాడు అనమాట, యేసు ప్రభు కోసం నేను వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు, సువార్త చెప్తా ఉన్నప్పుడు నన్ను కొట్టారు అని చెప్తా ఉన్నాడు అనమాట. ఈ విధంగా కొట్టారన్నా, నన్ను బాధ అనిపించింది, చెంపకేసి కొడతా వచ్చారంట, కర్ర తీసుకొని కొడతా వచ్చారు, తిడతా వచ్చారు బూతు మాటలు. అతని మాటలు, ఆ సాక్ష్యం నేను అతను చెప్తా ఉంటే నాకు ఏం చేశాను నాకు అనిపించింది అనమాట మనసులో. కానీ ఈ యొక్క అపోస్తులైన పౌలు అంటా ఉన్నాడు, నేను నిందల్లో వెళ్ళాను, ఇబ్బందుల్లో వెళ్ళాను, కానీ ఎవరి కోసం? దేవుని కోసం వెళ్తూ వచ్చాను, అయితే నేను సంతోషిస్తూ ఉన్నాను అని అంటా ఉన్నాడు కదా. అయితే మనం ఇంకా మనం చూస్తూ ఉంటే ఇంకొక ఆయన అంటా ఉన్నాడు, కీర్తన గ్రంథం, యెషయా గ్రంథం 49వ అధ్యాయములో అక్కడ చెప్పబడతా ఉంది. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో అక్కడ కూడా సంతోషిస్తూ ఉంటారంట, ఆనందిస్తూ ఉంటారు. 49వ అధ్యాయం 13వ వచనం, 49వ అధ్యాయం 13వ వచనం చదవండమ్మా ఎవరైనా. శ్రమ నొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. ఇక్కడ అంటా ఉన్నాడు యెషయా గ్రంథంలో, ఏమని అంటా ఉన్నాడు? శ్రమ నొందిన, దేవుడి గురించి ఇక్కడ చెప్పబడతా ఉంది. శ్రమ నొందిన తన జనులు ఏంటంటే అక్కడ జాలిపడి ఏం చేస్తాడంట? ఓదారుస్తాడు. అందుకని ఏం చేయాలంట? ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, ఆనందధ్వని
చేయము. దేవుడు ఏం చేశాడంట? ఇక్కడ ఏమనుంది? దేవుడు ఏం చేస్తూ వచ్చాడు అని అంటే, శ్రమ నొందిన తన జనుల యందు ఏం చేస్తాడంట? శ్రమ పడతా ఉన్నాం అనుకోండి, ఒకానొక సందర్భంలో మనం చాలా అనుకుంటాం. అయితే శ్రమ నొందిన తన జనుల గురించి దేవుడు ఏమని చేస్తాడంట? జాలిపడే దేవుడు యెహోవా తన జనులను ఓదారుస్తాడు అని ఉంది అక్కడ. ఏమనుంది అక్కడ? ఓదార్చి ఉన్నాడు. మనం శ్రమల్లో వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ఓదార్చే దేవుడు అనేది ఇక్కడ చూస్తూ ఉంటాం. దానిని బట్టి మనం ఆనందించేవారుగా ఉండాలి. శ్రమల గురించి మనం చూస్తూ ఉంటే కీర్తన గ్రంథంలో 30వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంటుంది శ్రమ గురించి, లేకపోతే బాధ గురించి. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనం, దేని గురించి తను ప్రార్థన చేస్తూ ఉన్నాడు అక్కడ? చదవ. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. అంటే మనము స్వస్థపరచడం దేని గురించి దేవుడు స్వస్థపరుస్తాడు? స్వస్థపరచడం అంటే దేని గురించి స్వస్థపరుస్తాడు దేవుడు? చెప్పాలి. స్వస్థత అంటే దేని గురించి? అనారోగ్యం, ఇంకా స్వస్థపరచడం. ఇంకా దేని నుంచి స్వస్థపరుస్తాడు దేవుడు మనల్ని? ఇంకేమన్నా ఉన్నాయా స్వస్థపరిచేవి? చెప్పండి. ఇంకా దేన్ని స్వస్థపరుస్తాడు మనల్ని? కీర్తన గ్రంథం 41వ అధ్యాయం 4వ వచనం, ఇక్కడంట స్వస్థపరుస్తాడంట దేవుడు. కరెక్టే మీరు చెప్పింది. ఆ యొక్క అనారోగ్యం నుంచి స్వస్థపరుస్తాడు. ఇంకా ఏం స్వస్థపరుస్తాడంట దేవుడు? ఆఖరి భాగంలో ఉంటుంది. ఏమనుంది అక్కడ? నా ప్రాణమును స్వస్థపరచుము అని అంటా ఉన్నాడు కదా. ప్రాణాన్ని స్వస్థపరచడం అంటే ఏంటి చెప్పండి? ప్రాణాన్ని స్వస్థపరచడం అంటే ఆ వచనాల్లో తర్వాత భాగాల్లో మనం చూసుకుంటా ఉంటే పాపము అనేది చెప్పబడతా ఉంటుంది. పాపము ప్రాణానికి సంబంధం ఉంది కాబట్టి అందుకని అంటా ఉన్నాడు, నా ప్రాణాన్ని స్వస్థపరచయ్యా అని కోరుకుంటా ఉన్నాడు కదా. తర్వాత మనం చూస్తూ ఉంటే ఇందాక చదువుతూ వచ్చాం కదా, యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో అక్కడ దేవుడు తర్వాత వచనాల్లో మనం చూస్తే 14, 15 వచనాల్లో మనం చూస్తూ ఉంటే కొన్ని భాగాలు అక్కడ ఉంటా ఉన్నాయి. దేవుడు ఇంకా ఏం చేస్తాడు ఆ శ్రమల్లో మనం వెళ్ళేటప్పుడు అనేది ఇక్కడ చెప్పబడతా ఉంటుంది. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మర్చి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను అంటా ఉన్నాడు. చాలాసార్లు మనం 13వ వచనంలో మనం చదువుకున్నట్లు శ్రమ నొందినప్పుడు, శ్రమల్లో మనం వెళ్తూ ఉన్నప్పుడు మనం అనుకునేది ఏంటి అని అంటే ఎక్కువగా ఏమనుకుంటా ఉంటాము అని అంటే దేవుడు మనల్ని విడిచిపెట్టి ఉన్నాడా అని ప్రశ్న వస్తుంది ఎక్కువగా కదా. అనుకోలేదు ఎప్పుడైనా? నేనైతే అనుకుంటా వచ్చాను, దేవుడు నన్ను విడిచిపెట్టాడా అనుకుంటా ఉన్నా. అటువంటి పరిస్థితిలో మనం వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా ఏమనుకుంటాం మనం అనంటే మర్చిపోయాడేమో దేవుడు అని మనం అనుకుంటాం కదా. అయితే ఇక్కడ రాయబడతా ఉంది, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడని, ప్రభువు నన్ను మర్చి ఉన్నాడని అనుకొనుచున్నది. అయితే ఇక్కడ అంటా ఉన్నాడు దేవుని మాటల్లో మనం చూస్తూ ఉంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరచును అనుందా, కరుణింపక తన చంటి పిల్లను మరుచున వారైనా
మరచుదురు కానీ. జరుగుతూ ఉన్నాయి కదా ఈ దినాలలో, జరుగుతూ ఉన్నాయి కదా. సొంత పిల్లలే ఏం చేస్తూ ఉన్నారు? తల్లిని చంపేస్తూ ఉన్నారు. వార్తల్లో చూస్తూ ఉంటే సొంత బిడ్డ ఎన్ని సంవత్సరాలండి అమ్మాయికి? 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల అమ్మాయి ఎవరినో లవ్ చేసింది, 8 నెలలేనంట. ఆ యొక్క ఇన్స్టాగ్రామ్ ఏదో అన్నారు, దాంట్లో చూచిందంట. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వచ్చారు. అబ్బాయి కోసం వాళ్ళ సొంత తల్లిని 16 సంవత్సరాలు తల్లిని చంపేసింది. ఈ వాక్యం అదే ఉంది కదా, వాళ్ళైనా మర్చరుదేమో కానీ, మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరువను. దేవుడు అంటా ఉన్నాడు. మనల్ని శ్రమల్లో వెళ్తూ ఉన్న సందర్భాలలో అనేక సార్లు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు కదా. వాళ్ళైనా మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరువను. మరువకుండా ఉండడానికి దేవుడు ఏం చేశాడు? తర్వాత వచనాల్లో ఉంది. ఏం చేస్తూ వచ్చాడంటే అక్కడ తర్వాత వచనములో, చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి కదా. దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? మర్చిపోకుండా ఉండడానికి. చాలాసార్లు మనం ఏం చేస్తాం? ఏదైనా మర్చిపోకుండా ఉండాలి అని అంటే ఏం చేస్తాం? మనం క్యాలెండర్ మీద ఏది రాస్తూ ఉంటాం కదా చాలాసార్లు. అయితే దేవుడంట మనల్ని మర్చిపోకుండా ఉండడానికి ఆయన యొక్క అరచేతిలో చెక్కుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? మనం ఎక్కువగా గవక్కన చేయి చూసుకుంటూ ఉంటాం కదా. దేవుడు కూడా తన యొక్క చేతిలో మన యొక్క పేరుని రాసుకుంటూ ఉన్నాడు కదా, శ్రమల్లో వెళ్తూ ఉన్నప్పుడు. తర్వాత ఇంకా దేవుడు ఏం చేస్తాడంట? ఆనందించి అనేది మనం చూస్తూ ఉంటే ఇదే యెషయా గ్రంథంలో 61వ అధ్యాయంలో 62వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తూ ఉంటే, 2వ వచనంలో మనం చూస్తే ఆ ఆ ఆ దేవుడు ఏం చేస్తాడంట? క్రొత్త పేరు మనకు పెడతాడంట. ఇక్కడ మనం చూస్తూ ఉంటే 12వ వచనంలో మనం చూస్తూ ఉంటే అక్కడ ఏం చేస్తూ వచ్చాడు? పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారైనియు వారికి పేరు పెట్టబడును. నీకు పేరు కలుగును అని అంటా ఉన్నాడు. ఆయన ప్రజలకి పరిశుద్ధ ప్రజలని పేరు పెడతా ఉన్నాడు. తర్వాత ఆయన ఈ పేర్లు పెట్టి ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? 4వ వచనం చూద్దామా. 4వ వచనం, విడవబడిన దానివని ఇక మీదట నీవనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుతున్నాడు. దేవుడంట మనకేం చేస్తూ ఉంటాడంట? ఇంకా ఆనందిస్తూ ఉంటాడు. ఏం చేసి? మనకి పేర్లు పెట్టి దేవుడు మనల్ని ఆయన ఆనందిస్తూ ఉంటాడంట. మంచి మంచి పేర్లు పెడతాడంట దేవుడు పెడితే. 2వ వచనంలో ఒక పేరు చూస్తూ వచ్చాం కదా, రాజకీయ క్షమించండి, అక్కడ ఏమని ఉంటుంది? క్రొత్త పేరు అని రాయబడి ఉంటా ఉంది. ఇక్కడేమో హెప్సిబా అని ఉంటా ఉంది. 12వ వచనంలో పరిశుద్ధ జనమని అని చెప్పబడతా ఉంది. ఇవన్నీ దేవుడు మనకి పేర్లు పెట్టి ఆయన ఆనందిస్తూ ఉంటాడు. ఆయన ఆనందించే దేవుడుగా ఉంటా ఉన్నాడు అనేది మనం చూస్తూ ఉంటాం. ఇంకా తర్వాత మనము ఆఖరిగా మనం చూస్తూ ఉంటే మన దేవుడు ఎటువంటి వాడు అనేది మనము ఒక మాట చదువుకుందాం. జెఫన్యా రాసిన పత్రిక, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. ఎన్నో పేజీ అండి? పేజీ నెంబరు 774. 774 చూద్దామా. నీ దేవుడైన యెహోవా
మీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందంతో నీయందు సంతోషించును. నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందు సంతోషము చేత ఆయన హర్షించును అనేది మనం చూస్తూ ఉంటాం. ఆయనంట ఎటువంటి దేవుడు అనేది మనం చూస్తూ ఉంటే ఆయన మన యందు బాగా ఆనందించే దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఆయన ఎటువంటి దేవుడు? ఎటువంటి దేవుడు అంట? నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. మన దేవుడు మన మధ్య ఉన్నాడండి. ఉన్నాడా? ఇప్పుడు ఉంటాడా? 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 దేవుడు మన మధ్య ఉన్నాడు. ఇంకా ఏంటో తెలుసా? మనతో పాటు ఇంకా ఏముంచుతాడు దేవుడు? దేవుని యొక్క దూతల్ని ఉంచుతాడు. చాలా సందర్భాల్లో నేను చూస్తూ వచ్చాను. దేవుని దూతలు కాపాడిన సందర్భాలు చాలా మందిలో నేను చూస్తూ వచ్చాను. అంటే సమయం అయిపోయింది కాబట్టి నేను చెప్పట్లేదు, కానీ దేవుడు మన మధ్య ఉండే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనతో ఉండే దేవుడు. ఆయన యొక్క దూతల్ని కూడా మనతో ఉంచే దేవుడు అనేది మనం చూస్తూ ఉంటాం. ఆయన ఎటువంటి దేవుడు అనంటే ఆయన శక్తిమంతుడు, ఆయన రక్షించే దేవుడుగా ఉంటా అనేది మనం చూస్తూ ఉంటాం. నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషం చేత ఆయన హర్షించే దేవుడు. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే శాంతము చూపించే దేవుడు, మనల్ని చూసి హర్షించే దేవుడు అంట, ఆనందించే దేవుడుగా ఉన్నాడు. ఇంకా మనం చూస్తూ ఉంటే ఆయన ఆనందిస్తాడంట. ఆయన యొక్క ఉద్దేశం మన జీవితంలో ఏమై ఉంటుంది అనేది ఒక్క మాట చూసుకొని మనం ఆరాధనలోనికి వెళ్దాం. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం మనందరికీ తెలిసిందే. అధ్యాయాలు ఒకటే ఉంటాయి. 12వ వచనం, క్షమించండి 24వ వచనం ఆఖరిలో ఉంటుంది. ఇక్కడ దేవుడు ఆనందిస్తాడంట. ఆయన ఏం చేస్తాడు అనేది ఇక్కడ చెప్పబడుతూ ఉంది. త్రొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్ములను నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి అనని ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ఏం చేస్తాడంట ఇక్కడ? తన మహిమ ఎదుట మనల్ని త్రొట్టిల్లకుండా కాపాడుతాడు. తన మహిమ ఎదుట మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టడానికి, అదే ఉంది కదా, నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల తన మహిమ ఎదుట ఆనందముతో అని ఉంటుంది కదా, ఆనందముతో మనల్ని ఆ విధంగా ఉంచడానికి, నిలవబెట్టడానికి, మనల్ని నిర్దోషులుగా నిలబెట్టడానికి, ఆయన మనల్ని తన మహిమ ఎదుట ఉంచడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. దానిని బట్టి దేవుడు ఆనందించే దేవుడుగా ఉన్నాడు. ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం. ఎవరి యందు దేవుడు ఆనందిస్తాడు అనేది చూస్తూ ఉన్నాం. దేవుడు ఆనందించడం వల్ల మనకేం చేస్తాడు అనేది చూస్తూ వచ్చాం. ఇవన్నీ చూస్తూ వచ్చాం. తన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలబెట్టడానికి అనేది మనం చూస్తూ వచ్చాం కదా. దేవుడు మన యందు ఆనందిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉందాం. రండి.